చేపలు అండి ఇవి కొరమీను ఫ్రెష్గా కడుక్కున్నాము. ఇలా పసుపు, కారం, ఉప్పు, మసాలాలు అన్నీ మ్యాగ్నేట్ చేసుకున్నాము. అన్నీ కలుపుకుంటున్నాము మనం. కొరమీను ఇగురు వండుకుంటున్నాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని కొన్ని టమాటాలు, 5 టమాటాలు, ఉల్లిపాయలు 4, పచ్చిమిర్చి ఒక 5 ఇవన్నీ కలుపుకొని పెట్టుకున్నాం మనం. దీన్ని ఎలా చేయాలనేది మీకు కొరమీను ఇగురు. జ్యోతిష్ గార్డెన్, వెల్కమ్ టు జ్యోతిష్ గార్డెన్. మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ వేసుకొని కర్రీ చేసుకున్నాం. ఆయిల్ పోసుకున్నాం. ఇది కొరమీనుకి ఆయిల్ పోసుకున్న 4 లవంగాలు వేసుకున్నాం. బిర్యానీ పత్తా, బిర్యానీ ఆకు, చిన్న దాచిన చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు కలుపుకున్నాం. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకున్నాం. ఆల్రెడీ ఫిష్లో కూడా మసాలాలు కలిపాము. కావాలంటే ఇందులో కొంచెం లవంగాలు కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, మన ఇష్టం. అది మసాలాలు ఎక్స్ట్రా కొంచెం వేసుకోవచ్చు స్పైసీగా ఉండడానికి. ఉల్లిపాయలు వేగిపోయండి. ఇది సైడ్కి తీసుకున్నాం, చేపల్లో వేసుకున్నాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం. 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇది మగ్గినాక అప్పుడు మనం టమాటా వేసుకోవాలి. ఇవన్నీ ఇలా మగ్గుతుంది. కొద్దిగా బ్రౌన్ వచ్చాక టమాటా వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. టమాటా వేసుకొని ఇలా మగ్గించుకోవాలి. కాసేపు ఇలా మగ్గుతుందండి. మూత పెట్టి వదిలేసేలా. బాగా మగ్గిపోయింది టమాటా. కొంచెం ఇలా స్మాష్ చేసుకోవాలి. మనకి జ్యూస్గా వస్తుంది. జ్యూసీ రావాలంటే ఇలా స్మాష్ చేసుకోవాలి. అంత కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఫిష్ వేసాక ఇంకా కలర్ఫుల్గా అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కొరమీను ఇగురు. మ్యాగ్నేట్ చేసుకున్న చేపల్ని దీంట్లో పేర్చుకోవాలి. ఇలాగా చుట్టూ పేర్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి. ఇలా కొంచెం ఇలాగ షేక్ చేయాలి ఇటు చేపల్ని. ఇంకా 10 నిమిషాలు ఉండి మళ్ళీ షేక్ చేసుకోవాలి. ఈలోపు మూత పెడదాం. ఇలా షేక్ చేస్తూ ఉండాలండి. ఎగుతూ ఉంది కదా, అలాగా గ్రేవీలో ఎగుతున్నప్పుడే మనం షేక్ చేస్తూ ఉండాలి. అప్పుడు ముక్క అనేది గట్టి పడిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మూత పెట్టుకున్నాం 10 నిమిషాలు. మళ్ళీ ఇలా షేక్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా షేక్ చేసుకుంటే చూడండి, చేపలు ఇలాగా అనుకుంటే మనకి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కలర్ఫుల్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా ఇటు షేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కదలకుండా చేప విడిపోకుండా షేక్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇవ్వండి లైట్గా చిన్న చింతపండు వాటర్ కలుపుకొని దీంట్లో వేసుకోవాలి. లైట్గా చిన్న చింతపండు వేసుకోవాలా, అప్పుడు మీకు టేస్ట్గా ఉంటుంది గ్రేవీ. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ఫుల్గా ఉంది గ్రేవీ, చూసారు కదా. చూడండి, కొత్తిమీర వేసుకుందాం లాస్ట్. కొత్తిమీర వేసి 5 నిమిషాలు అయిపోయినట్టు దించేసుకుందాం. అయిపోయినట్టు మొత్తం ఫినిష్ అయిపోయింది. మూత పెట్టుకుని 10 నిమిషాల్లో దించేసుకోండి అండి, అయిపోయింది. అండి సర్వ్ చేసుకుందాం. దీంట్లో కర్రీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసుకుందాం. జస్ట్ చూడండి ఎలా ఉందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. కొరమీను ఇగురు. చూడండి, కొరమీను ఇగురు కర్రీ తయారైంది. చూడండి.